వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. హెచ్ ఫైల్స్ స్టాండ్స్ ఫర్ హర్యానా ఫైల్స్ అని నిన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు. దాదాపు 12 లక్షల ఓట్లు ఎన్నో ఇదైపోయాయి. అందులో ఏకంగా 22 ఓట్లు ఒక బ్రెజిలియన్ మోడల్ పేరు మీద ఉన్న 22 సార్లు ఆ బ్రెజిలియన్ మోడల్ ఓటు కూడా వేసింది హర్యానాలో అని చెప్పి. అంటే బీహార్లో 24 గంటలు కూడా కాలేదు ఇంకా ఎలక్షన్స్కి. ఇప్పుడు వచ్చి ఆయన రిలీజ్ చేసినటువంటి వీడియో చూసిన తర్వాత మళ్ళీ అదే ఆట అదే పాటలా ఉంది తప్ప వాస్తవాలు కనిపించట్లేదు అంటున్నారు. సరే, పోనీ ఇందులో వాస్తవం ఉందా? రాహుల్ గాంధీ ఏకంగా నిన్న వీడియో మీరు చూసినట్లయితే ఆయన ప్రెస్ మీట్ సారాంశం ఇదంతా వీడియో ప్రజెంటేషన్ చూసినట్టయితే పక్కన ఇంతెత్తు గుట్టలు పెట్టుకున్నారు, పేపర్ గుట్టలు చేతులతో తీసిగో. ఇవన్నీ కూడా ఎక్సెల్ షీట్స్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి మేము డౌన్లోడ్ చేసాం, ఇందులో ఇగో ఇన్నున్నాయి ఇది అని చెప్పి స్క్రూటనైజ్ చేసాము, ఇదంతా చేసామని చెప్పి మొత్తం అంతా చెప్పారు. అయితే దాంట్లో హర్యానాకి సంబంధించినటువంటి ఒక మహిళకి ఫోటో చూపించి ఇదిగో ఇలా ఉంది అని చెప్తే ఇప్పుడు ఆ మహిళ ఖండించింది రాహుల్ గాంధీ చెప్పిందంతా కూడా అబద్ధం అని చెప్పి రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని ఖండించింది. సో ఆ వీడియో చూపిస్తూ వీడియోలో ఉన్నటువంటి మహిళ రాహుల్ గాంధీ ఆరోపణలు ఖండించారు. ఓటు చోరీ జరిగిపోయింది హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అని చెప్పి చేసిన దానికి రాహుల్ గాంధీ నకిలీ వ్యాప్తి చేస్తున్నారు, తప్పుదారి పట్టిస్తున్నారు అంటూ కూడా వ్యాఖ్యానం చేశారు. ఇక జాతీయ అధికార ప్రతినిధులు భారతీయ జనతా పార్టీ నుంచి షేర్ చేసింది. అలాగే టైమ్స్ నో వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ పేరుతో గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చేసినటువంటి దాంట్లో కూడా అసలైనటువంటి ఓటర్లు వాళ్ళు కనిపించారు. ఈవెన్ దో ఆన్లైన్లో మాకు ఫోటో ఇదంతా మారినా కానీ మాకు ఓటర్ వాళ్ళు ఇచ్చినటువంటిది ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి దాంట్లో ఆ స్లిప్ ఆధార్ కార్డులు ఏదైతే ఉందో మాకు అదే ఉండేది, మేము ఓట్లు కూడా వేసామని చెప్పారు. అలాగే ఇంకొక మహిళ గురించి చెప్పారు, పింకీ అనో ఇంకెవరో మహిళ గురించి. ఆ మహిళ 4 ఏళ్ల క్రితం చనిపోయింది. 4 ఏళ్ల క్రితం చనిపోయినటువంటి మహిళకు సంబంధించి దొంగ ఓటు అంటూ తీసుకొచ్చి పెట్టారు. SIR స్పెషల్ రివ్యూ అని చెప్పి అనుకుంటున్నాం కదా మనం. దానికి సంబంధించి ఎందుకు ఇదంతా కూడా ఈ చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు రిమూవ్ చేయడానికి, దొంగ ఓట్లు రిమూవ్ చేయడానికి, దీని గురించి ఆ SIR అనేది, ఆ రివ్యూ అనేది, రివిజన్ అనేది. అంతే తప్ప ఉన్న ఓట్లన్నీ కూడా పోగొట్టుకోవడానికో ఇంకో దానికో కాదు. బట్ అధికారంలో లేనటువంటి వాళ్ళు చేసేటువంటి ఆరోపణలాగే కనిపిస్తున్నాయి తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేది మాత్రం సుస్పష్టం. ఇక మొత్తం అంతా అక్కడికి వెళ్ళి దీంట్లో ఎవరైతే వీళ్ళు చెప్పారో ఓట్లు కోల్పోయారనో ఇంకోటో చెప్పారో వాళ్ళకి సంబంధించి కూడా ఒరిజినల్ ఓటర్లే, మేము ఇక్కడే ఉన్నాం, మా ఓటర్ కార్డు మా ఇది ఆధార్ కార్డు ఇది అని చెప్పి వాళ్ళు చెప్పడం అంటే కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి ఈ ఓటు చోరీ ఉద్యమం అనేది ఇది కేవలం ఒక అటెన్షన్ సీకింగ్ లాగా కనిపిస్తోంది తప్ప వాస్తవంగా కనిపించడం లేదు అనేది చాలామంది చెప్తున్నారు. ఏమంటారు? రాహుల్ గాంధీ నిజంగానే ఓట్లు చోరీ జరిగాయి అని చేసేటువంటి ఆరోపణ వాస్తవమా, ఆర్ఎల్స్ అధికారంలో లేరు కాబట్టి ఏం చెప్పినా కూడా ప్రజలు నమ్మేస్తారు అనేటువంటి ఒక ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రచారమా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.